సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయం, ఎంపీడీఓ, ఎంఆర్ఓ కార్యాలయాలతో పాటు మైత్రి మైదానంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజల సహకారం, సమష్టి కృషితో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన అన్నారు. పటాన్చెరులో విద్య, వైద్యం, సంక్షేమంతో పాటు క్రీడలకు కూడా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ప్రతిభ కలిగిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో విద్యార్థుల మార్చ్ ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం మార్చ్ ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన పాఠశాలలకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన సొంత నిధుల నుంచి 3,80,000 రూపాయల నగదు బహుమతులను అందజేశారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అడుగులో అడుగు కలిపి నడుద్దాం, కలలతో భరతమాత కీర్తిని చాటుదాం, గానంలో దేశభక్తిని పలికిద్దాం, నాట్యంలో జాతీయ స్ఫూర్తిని నింపుదాం. మార్చ్ ఫస్ట్ కార్యక్రమంలో మనదైన శైలితో, మనదైన విన్యాసాలతో 80వ స్వాతంత్ర సంబరాల యొక్క కార్యక్రమ భాగస్వామ్యం అందిస్తున్నటువంటి ప్రభుత్వేతర పాఠశాల విద్యార్థులందరికీ మీ అందరికీ కూడా అభినందనలు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ స్థాయి ఇండిపెండెన్స్ డే జెండా కార్యక్రమాన్ని మైత్రి మైదానంలో ఎగిరివేయడం జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న నాగేశ్వరరావు ఎంఈఓ గారు, అలాగే మన పటాన్చెరు తహసీల్దార్ గారు, వేదిక పైన ఆశీలైన సోదరులందరూ పేరు పేరున, పోలీస్ సోదరులు, ఈ కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్న చిన్నారులు, మార్చ్ పాస్ట్లో పాల్గొన్న చిన్నారులు, 80 అడుగుల జెండాను మైత్రి మైదానంలో ఎగరవేసినటువంటి ఒక యువజన వికాస్ సోదరులకు, వివిధ పాఠశాలల యజమానులకు, టీచర్లకు, అధికారులకు, పత్రికా సోదరులకు, చిన్నారులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మైత్రి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు ఒకటే రెండు సూచనలు చేస్తాను, అవకాశం ఉంది కాబట్టి. మనకు మన మధ్యలో ఓం శాంతి వారు మొన్న డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది, సమయం లేదు కాబట్టి వాళ్ళ తరఫున నేనే 2 ముచ్చట్లు చెప్పేశాను కాబట్టి రండి. ఒక రకరకాల కేటగిరీలలో చాక్లెట్ల రూపంలో, టాబ్లెట్ల రూపంలో, ఇంజెక్షన్ రూపంలో మన ముందుకు వస్తూ ఉన్నాయి. దానికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మీరు మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా చక్కగా బుద్ధిగా చదువుకొని బ్రహ్మాండంగా మీ తల్లిదండ్రుల పేరు, ఈ ప్రాంతం పేరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి చిన్నారులు కోరుతా ఉన్నా. దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టే విధానంలో, గంజాయిని, మత్తుపానీయాలను అరికట్టే విధానంలో మీరు కానీ మీ సోదరులు కానీ ఎక్కడ అవకాశం వచ్చినా వారికి చెప్పి, పటాన్చెరు అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక ప్రోగ్రాము 1 గంట మొదలే వెళ్ళిపోయింది. మనం ఆ పక్క రాష్ట్రాలు ఫోటో తీసి పంపించేసారు. పటాన్చెరులో ఏ చిన్న ప్రోగ్రాం జరిగినా ఇండియా వ్యాప్తంగా ఉన్న జనం ఇక్కడ ఉన్నారు,
ఎంప్లాయీస్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉన్నది, అధికారులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక సమస్య మంచితనం కానీ ఇష్యూ వేరేదైనా సరే, ఎటువంటి ఇష్యూ అయినా సరే అక్కడ ఫోటో తీసి పంపుతూ ఉన్నారు. మనం జాగ్రత్తగా అధికార యంత్రాంగానికి సహకరించి, మీ టీచర్లు మీ ఉపాధ్యాయులకు సహకరించి, మీ పిల్లలు మీరందరూ చక్కగా బుద్ధిగా చదువుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆటల్లో రానివ్వాలి, క్రీడారంగంలో రానివ్వాలి. మీకు మక్కువ ఉన్న గేమ్స్లో కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న గేమ్లో ప్రోత్సహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందే మన కళ్ళ ముందున్న వీరసమైన వ్యక్తి పటంచెరు నివాసి, ఆయన షటిల్ బ్యాడ్మింటన్లో శ్రీలంకలో ఆడి నేషనల్ ఆడి మనకు బహుమతి తీసుకురావడం జరిగింది. మీ మధ్యన ఆయనకు సన్మానించడం జరిగింది. తప్పకుండా క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఇక్కడ వేదిక పైన అధికారులు కానీ మేము కానీ తప్పకుండా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. నేషనల్ ప్లేయర్ను, ఇంటర్నేషనల్ ప్లేయర్ను ప్రపంచంలో ఎక్కడ పోయినా గ్రీన్ కార్పెట్ వేసి తీసుకుపోతారు. అంత గుర్తింపు ఉంటుంది క్రీడారంగంలో. ఫిజికల్గా, ఫిట్నెస్గా, ఆరోగ్యపరంగా ఉండడానికి క్రీడలు అవసరం. కాబట్టి మీరు దయచేసి క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఈ టీచర్లు చెప్పిన క్వశ్చన్కు ఆన్సర్కు మీరు రాసినట్టయితే ఒక సైంటిస్టులుగా మారాలి, ఒక ఇంజనీర్గా మారాలి, ఒక డాక్టర్గా రావాలి. కాబట్టి మీరందరూ మరొక్కసారి మీ అందరికీ 15 ఆగస్టు 8వ స్వాతంత్ర దినం సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది.